నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు గారు భూ కబ్జా చేశారంటూ కూడా కొంత ఆరోపణలు అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అయితే మనం చూసాం. దాని మీద హరీష్ రావు గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో మరి దానికి సంబంధించి అయితే సిద్దిపేటలోని అడ్వకేట్లు, కొంతమంది బాధితులు, ఒక జర్నలిస్టు కూడా ఇక్కడికి ఈరోజు సమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలతో కూడా వాళ్ళు ప్రూవ్ చేయడం అయితే జరిగింది. సో మరి మాట్లాడదాం, మనతో పాటు అడ్వకేట్ గారు అయితే ఉన్నారు. అన్న, ఏం పేరు అన్న? నా పేరు కొంచెం అశోక్ అండి. సో ఏందన్న, ఇప్పుడు భూ కబ్జా పేరిట కూడా 13 ఎకరాలు ఎంతో అయిందని చెప్పేసి అంటా ఉన్నారు, వార్తలు వచ్చి దాని మీద హరీష్ రావు గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఎటువంటి విచారణకైనా రెడీ అన్నారు. సో ఏంది నేను కబ్జా చేయలేదు అని చెప్తుండు. కబ్జా చేసినాను, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించి మీరు ఏదైతే జాయింట్ సర్వే ఉంటుంది, నువ్వు చేసినావా నేను చేసినావా అని చెప్పడానికి మనం కాదు కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చేసి జాయింట్ సర్వే చేస్తే నువ్వు చేసింది చేయలేంది అక్కడ తెలుస్తుంది. దానికి నువ్వు రెడీగా సిద్ధంగా ఉండని చెప్తున్నావు. దానిలో భాగంగా నువ్వు రంగనాథ్ ఎంత చేసినావు అనేది అప్పుడు తెలుస్తుంది సర్వే చేసిన తర్వాత. సర్వే చేయకుండానే ఏదైతే ఒక హైకోర్టులో కేసులో పెండింగ్ ఉండగానే 9 గుంటలు ఎంక్రోచ్ అయిన అడ్మిట్ అయిన ఉద్దేశం కొద్దే మనం ఏదైతే కేసు వేసిన తర్వాత 18/10/2024 రోజున చూడండి, అతను ఏదైతే ఈయన ల్యాండ్ చేయించుకున్నాడో ఇరిగేషన్ నుంచి ఒక పర్సన్ చేసి ఆ పర్సన్ నుంచి మళ్ళీ ఈయన రిజిస్టర్ చేసి 2 డాక్యుమెంట్లు మారుతాయి. ఆ పర్సన్ చనిపోతే వాళ్ళ కొడుక్కి రికవర్ నోటీసులు ఇప్పించాడు. రికవర్ నోటీస్ ఇప్పించి అమౌంట్ క్రెడిట్ చేయించడం జరిగింది. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చేయించాడు. అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉద్దేశం ఏంది, ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది కదా అనేది మా ప్రధాన ఉద్దేశం. సో ఇది ఏదైతే జరిగిందో ఇది ఎవరి పొజిషన్లో ఉన్నదో చూద్దాము అని మేము చెప్తున్నాము, అదే డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇదే చిన్నకోడూరు మండలం సంబంధించి ఒకటి శ్రీ లక్ష్మీ నివాసపురి అనేది ఒకటి జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఉంటుంది. అది ఎక్కడ అంటే మనకు అన్నపూర్ణ దగ్గర ప్రాజెక్ట్ ఉంది కానీ ఆ పక్కన ఉంటే దానిలో భాగమే అది కూడా. అయితే ఇక్కడ 57 ఎకరాల భూమిని 1997లో ఒక సొసైటీకి కేటాయించడం జరిగింది. 217 మంది రైతుల కోసం, అగ్రికల్చర్ కోసమే. దాన్ని అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి ఉండదు. దాన్ని ఏమైందంటే ఎక్స్ చైర్మన్ అనే ఒక దునుముట్ల నరసింహ అనే పర్సన్కి 2015 వరకే ఆయనకు అథారిటీ ఉంది చైర్మన్గా. అది కాకుండా 2016లో ఈయన పదవి పోయిన తర్వాత కూడా ఆయన అనుచరులు అతను కుమ్మక్కయ్యి 57 ఎకరాల భూమిని కొలగొట్టడం జరిగింది. ఏ విధంగా అంటే మనకు ఈ మన అన్నపూర్ణ అంతగిరి ప్రాజెక్టు కింద 22 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. సేకరించాలంటే ఫస్ట్ ఎవరు అక్కడ ఉన్నటువంటి ఈ ఫార్మింగ్ సొసైటీ ఉన్నదిగా, సొసైటీ సభ్యుల ఆమోదం తీసుకున్న తర్వాతనే వీళ్ళు చేయాలి. చేయకుండా వాళ్ళ యొక్క అనుమతి లేదు, ఏది తీసుకోకుండానే ఆ 22 ఎకరాల భూమికి సంబంధించి ఒక తప్పుడు తీర్మానాలు సృష్టించి మనకు ఇది సొసైటీ మనకు వచ్చేసి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ యొక్క అనుమతి ఎన్ఓసి, ప్రభుత్వం యొక్క ఎన్ఓసి ఇచ్చిన తర్వాతనే భూములు ట్రాన్స్ఫర్ కావాలి. అలా ట్రాన్స్ఫర్ చేయకుండానే ఈ దునుముట్ల నరసింహ అనే వ్యక్తికి వ్యక్తిగతంగా 1,32,00,000 రూపాయల చెక్కును విడుదల చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇమీడియట్లీ రెస్పాండ్ అయిన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మేనేజర్ గారు చిన్నకోట పోలీస్ స్టేషన్లో ఎప్పుడు అంటే మనకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇలా చూడొచ్చు. 15/2020 క్రైమ్ నంబర్ 420-423-409 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడం జరిగింది. ఎవరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మేనేజర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చేసిన తర్వాత అప్పుడు ఈ బీఆర్ఎస్ గవర్నమెంటే 2020 ఇమీడియట్లీ రెస్పాండ్ అవ్వాలి కదా. రెస్పాండ్ కాకుండా ఏం చేసారు, దాన్ని డిలే చేసేసి అతను ఒక 6 months తర్వాత చనిపోయిందని ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. డెత్ సర్టిఫికేట్ లేదుగా, డైరెక్ట్ ఆయన అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని తన అనుచరులు ఇక్కడ చూడొచ్చు మీరు. ఏదైతే దునుముట్ల నరసింహ చైర్మన్ అని ఉన్నాడు చూడండి, అతను ఇక్కడ చనిపోయాడని చెప్పడం జరిగింది. మనకు చెప్పేసి ఈ కేసును ఏం చేసి క్లోజ్ చేయడం జరిగింది. అదే మరి ఇప్పుడు నీ పైన నడుస్తున్న కేసును ఏమో తన కొడుకులతోటి రికవరీ చేయించినావు. మరి ఇప్పుడు ఇక్కడ మరి అతను చనిపోతే అతని కొడుకులు ఉన్నారు, ఇంకా మిగతా యంత్రాంగం ఉన్నది కదా, మరి ఎందుకు రికవర్ చేయించలేవు? సో కానీ అటు హరీష్ రావు కూడా మొన్న ఏమంటా ఉన్నాడు, ఇదంతా రాజకీయ కుట్ర, ఇదంతా కావాలని చేస్తున్నారు, నా పేరు మీద ఎట్లాంటి ల్యాండ్ లేదు, దేనికైనా రెడీ అంటున్నాడు కదా. నేను చెప్తే అదే అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు 22 ఎకరాలు ఏమో ప్రాజెక్ట్ కింద పోయింది కదా, 57 ఎకరాలు కదా మొత్తము సొసైటీ భూమి. 22 ఎకరాలు మనకి ఇంకా 30 ఎకరాలు ఉన్నది కదా. ఆ 30 ఎకరాలని హరీష్ రావు యొక్క ప్రధాన అనుచరుడైన దుండిగల బాలరాజ్యం, ఇక్కడ చూసుకోవచ్చు మీరు, దుండిగల బాలరాజ్యం అతని విజువల్ చూపిస్తాను.
ఇక్కడ చూడొచ్చు ఇదనే దుండిగల బాలరాశ్యం అని మనకి ఇరిగేషన్ కింద వచ్చేసి 22 ఎకరాలకు గాను 6 లక్షలు, ఒక ఎకరానికి 6 లక్షల చొప్పునేమో ప్రభుత్వం పే చేసింది. అదే నీ యొక్క అనుచరుడికి ఎకరానికి ₹1,00,000 చొప్పున 30 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది ఇక్కడ. ఇది మన ఆరోపణ. మరి ఏంది మరి ప్రధాన మీ డిమాండ్ ఏంది, ఏం న్యాయం కోరుతున్నారు మీరు అసలు? ఇప్పుడు వచ్చేసి మేము చెప్పేది ఒకటే, రంగనాథ్ సార్లో నువ్వు కబ్జా చేయాలని అంటున్నావు కదా, దానిపైన నువ్వే ఒక సిఐడి ఎంక్వైరీ, సిబిఐ చేస్తావా, ఏదైనా ఒకటి చేసి ఇమీడియట్లీ నేను చేయలేదు అన్నట్టు నువ్వు ప్రూవ్ చేసుకో అని మేము అడుగుతున్నాం. దానికి సంబంధించి నువ్వు చేసిన వారని మేము మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఒక గుంట చేయలేదని నువ్వు అంటున్నావు కదా, నేను 9 గుంటలు ఇన్స్టాంట్గా ఇప్పుడే చూపెట్టడానికి నేను రెడీగా ఉన్నా. అది దాంతోపాటు ఈ యొక్క మన ఏదైతే ఇప్పుడు లక్ష్మీ నివాసపురి సొసైటీ భూములు ఉన్నాయి కదా, దానిపైన కూడా మీరు రికవర్ చేయండి. ఎందుకు చేయవు? నీ అనుసరులనే అంతే కదా, అనుసరులనే ఉద్దేశం పోతే పక్క దోవ పట్టిస్తున్నావు.